ఇప్పుడు వరకు మనం ఇప్పుడు వరకు కూడా వాషింగ్ మిషన్ పైన చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి లోపల పార్ట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్లో లోపల పార్ట్స్ పైన మనం చూసాం కదా. ఇప్పుడు లోపల స్పేర్ పార్ట్స్ ఒక్కొక్కటి చూద్దాం. మీకు అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకని నేను ఒక్కొక్క పార్టు మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ మనం ఇప్పుడు వాషింగ్ మిషన్లో చూసాం కదా ఫ్రెండ్స్, పీసీబీ బోర్డు అనమాట. మనం ఇందాక చూసిన వాషింగ్ మిషన్లో 11 బటన్స్ ఉన్నాయి, దీంట్లో 8 ఉంటాయి. ఇది కూడా ఎల్జీ ఫ్రెండ్స్, ఇది కూడా ఎల్జీ బోర్డు. ఎల్జీ బోర్డులో 8 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. అది మనకి 8 బటన్స్ ఉన్నాయి. 8 10 11 ఇలా ఉంటాయి ఎల్జీలో. మనకు అలాగే శాంసంగ్ బోర్డు గురించి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది శాంసంగ్ బోర్డు అనమాట. ఇది శాంసంగ్ బోర్డు ఫ్రెండ్స్. ఇది టాప్ లోడ్ శాంసంగ్ బోర్డు అనమాట. మనకి దీంట్లో కూడా 11 బటన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 9 10 11. కొన్నిట్లో 10 బటన్స్ ఉంటాయి. 5 బటన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ శాంసంగ్లో. సరే, ఎన్ని బటన్స్ ఉన్నా ఎల్జీ, శాంసంగ్. తర్వాత శాంసంగ్లోనే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదో మోడలు. ఈ మోడల్ ఒకటి ఉంది, ఇది శాంసంగ్ పీసీబీ. ఇలా ఏంటంటే ఇక ఇవన్నీ కూడా పీసీబీ బోర్డు అనమాట. మనకి పీసీబీ అంటే పవర్ సప్లై కంట్రోల్ బోర్డు అనమాట, పవర్ కంట్రోల్ బోర్డు అనమాట పీసీబీ అంటే. సరే, ఇప్పుడు మీకు దీని గురించి మామూలుగా మనం తెలుసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎల్జీ, ఇది బేసిక్ మోడల్. అంటే దీనికన్నా ముందు ఇంకా వేరే మోడల్స్ ఉంటాయి. టాప్ లోడ్ మన ఫుల్లీ ఆటోమేటిక్లో ఈ మోడల్ టర్బో డ్రమ్ మోడల్ అనమాట. అది ఇది పీసీబీ ఇలా ఉంటుంది, ఎల్జీ పీసీబీ టాప్ లోడ్ది అనమాట. మన వాషింగ్ మిషన్లో ఫస్ట్ పవర్ కంట్రోల్ బోర్డు పీసీబీ ఇది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనకి మెయిన్ పార్ట్స్ ఈ కంట్రోల్ బోర్డు తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే వాటర్ లోపలికి తీసుకునేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇన్లెట్ వాల్ అనమాట. ఈ ఇన్లెట్ వాళ్ళు రకరకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలుగా ఉన్నా ఈ టాప్ లోడు ఇది నాన్ ఇన్వర్టర్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఇన్వర్టర్ వచ్చినాయి, ఇన్వర్టర్ మోడల్ వచ్చినాయి. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఎన్ని మోడల్స్ వచ్చినా ఇన్లెట్ వాల్ అనేది ఉండాల్సిందే. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ నాన్ ఇన్వర్టర్ గురించి నేను ఆ ఇన్లెట్ వాల్ ఎలా పనిచేస్తాయనే తర్వాత చెప్తాను. ఈ వాల్స్ ఏసీ 220 volts మీద పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఈ వాల్స్, ఈ సప్లైల గురించి మీకు అంత వివరంగా చెప్తాను. ఈ ఎలా చెక్ చేయాలి ఏంటనేది ఇప్పుడు ఓన్లీ పార్ట్స్ గురించి చెప్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇన్లెట్ అంటే వాటర్ లోపలికి తీసుకునేది, ట్యాప్ నుంచి నీళ్ళు లోపలికి తీసుకునేది ఇన్లెట్ వాల్ అనమాట. అది ఈ ఇన్లెట్ వాల్ పీసీబీ తర్వాత ఇదిగోండి ఇన్లెట్ వాల్ ఉంటుంది. తర్వాత ఇన్లెట్ అయిపోయింది, మనకి ఇంకేంటి అవుట్లెట్ అంటే వాటర్ బయటికి వెళ్ళేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది డ్రైన్ వాల్ అనమాట. ఇది వాటర్ బయటికి వెళ్ళిపోయేది. ఇలా వాల్స్ రకరకాలుగా ఉంటాయి. ఇది వర్ల్పూల్ది, అలాగే ఎల్జీ వాల్ ఉంటుంది, శాంసంగ్. అలా ఏదున్నా పని చేసేది ఒకటే. ఎన్ని వాళ్ళు ఉన్నా కానీ ఒకదానికి ఒక టైప్లో ఉంటుంది, ఏ వాల్ అయినా కానీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి దీనికి లోపల పైప్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఇక దీంట్లో లోపల ఇదిగోండి, ఇక్కడ లోపల డ్రైన్ బెల్లు ఉంటుంది అనమాట. అది రబ్బరు. అది మనకి ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వెనక్కి డ్రైన్ మోటార్ ఉంటుంది. ఆ డ్రైన్ మోటార్ ఇలా దీన్ని వెనకలాగుద్ది. వెనకలాగినప్పుడు ఇలా వాల్ ఓపెన్ అవుద్ది అనమాట. ఓపెన్ అయితే వాటర్ ఇటు బయటకు వచ్చేస్తుంది. అది దీని పని ఏంటంటే వాటరు ఇక్కడ ఆగిపోయి ఉంటుంది.
అవుట్ అంటే బయటికి వాటర్ బయటికి పంపించేయాలన్నప్పుడు ఇది ఓపెన్ అవుద్ది, ఈ వాటర్ బయటికి వెళ్ళిపోయిద్ది. ఇది ఫ్రెండ్స్, ఇది డ్రైన్ వాల్ అనమాట. ఇన్లెట్ వాల్ అయిపోయింది, డ్రైన్ వాల్ అయిపోయింది. తర్వాత మనకి డ్రైన్ మోటార్, అంటే డ్రైన్ వాల్ని లాగడానికి డ్రైన్ మోటార్ అనమాట. ఇది డ్రైన్ మోటార్ ఫ్రెండ్స్. ఇది ఎల్జీది. ఇదిగోండి, ఇది వీడియోకాన్ది. ఇదిగోండి, ఇది గాడ్రేజ్ది. గాడ్రేజ్కి ఇది ఒక పిన్ వస్తుంది. దీనికి 2 పిన్స్ వస్తాయి. వీడియోకాన్కి, శాంసంగ్కి కూడా 2 పిన్సే వస్తాయి. ఇదిగోండి, ఇది గాడ్రేజ్. ఇది గాడ్రేజ్కి ఇలా 3 పిన్స్ వస్తాయి. ఇదొకటి, ఇక్కడ 2 పిన్స్, 3 పిన్స్ వస్తాయి. వీటన్నిటి గురించి నేను క్లారిటీగా చెప్తాను. తర్వాత ఇది వర్ల్పూల్ ఫ్రెండ్స్. వర్ల్పూల్ కూడా 2 పోల్సే వస్తాయి. ఇది కూడా అంతే. ఇన్లెట్ అలా ఏసీ సప్లై 220 volts మీద రన్ అవుద్దు, ఇది అలాగే రన్ అవుద్ది, ఇది అలాగే రన్ అవుద్ది. కానీ ఈ గాడ్రేజ్ మాత్రం దీనికి బోర్డులోంచి ఓ సపరేట్ నెగిటివ్ సిగ్నల్ వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడే డ్రైన్ మోటార్ ఆన్ అవుతుంది. దీని గురించి చెప్తాను క్లియర్గా. తర్వాత ఎల్జీది. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. దీనికి 3 పోల్స్ వస్తాయి. దీనికి 2 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. 2 స్టెప్స్లో మనం దీనికి 3 పిన్లలో మనకి ఈ ఫస్ట్ పోల్ కామన్ పోలు, ఇదో స్టెప్పు పోల్స్ అనమాట. ఒక స్టెప్పు వేసినప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఒక స్టెప్ వేసినప్పుడు ఇలా అక్కడ దాకా వెళ్ళిద్ది, రెండో స్టెప్ వేసినప్పుడు ఇలా వెళ్ళిద్ది. అది ఒక స్టెప్పు ఇలా ఇక్కడ దాకా వెళ్ళిద్ది, రెండో స్టెప్ ఇక్కడ దాకా వెళ్ళిద్ది. ఇది విడివిడిగా మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను, ఎలా రన్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది అనేది. ఇది డ్రైన్ మోటార్ ఫ్రెండ్స్. తర్వాత మనకి చాలా అంటే వీడియోకాన్, గాడ్రేజ్, ఎల్జీలో మాత్రం మీకు మనకి ఏంటంటే ఎల్జీలో ఇలా డోర్ స్విచ్లు ఉండవు. మిగతా వాటిలో మీకు డోర్ స్విచ్లు, అంటే ఈ డోర్ స్విచ్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ డోర్ స్విచ్లు అనేవి ఉంటాయి అన్నమాట. మనకి ఇదేంటంటే డోర్ వేయలేదనుకోండి, మనకి స్పిన్ తిరగదు సేఫ్టీకి. ఈ డోర్ స్విచ్ ఇలా డోర్ వేసినప్పుడు ఇలా కాంటాక్ట్ అవుద్ది అనమాట. కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే మనకి డోరు క్లోజ్ అయినట్టు దానికి సిగ్నల్ వెళ్ళి మీకు స్పిన్. ఒక్కోసారి కొన్నిటికి ఏంటంటే వాష్ కూడా అవ్వవు, వాటర్ కూడా పడవు. ఇవన్నీ పీసీబీ బోర్డులో ఈ డోర్ స్విచ్ కంట్రోల్ పనిచేస్తుంది. తర్వాత మనకి డ్రమ్ కనుక సైడ్ కొట్టుకుంటే ఈ లెగ్ లోపల ఉంటుంది. ఇది ఇలా తగిలినప్పుడు మనకి ఈ డోర్ స్విచ్ నుంచి బోర్డుకి సిగ్నల్ వెళ్ళి మిషన్ ఆగిపోద్ది అనమాట. ఎందుకంటే ఒకవేళ షాకప్స్ కానీ డ్రమ్ కానీ ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇది ఇలా తగులుతుంది అనమాట లోపల. వీటన్నిటి గురించి మీకు వర్క్షాప్లో పూర్తిగా వివరిస్తాం. ఇది మనకి డోర్ స్విచ్ అనమాట. దీని గురించి కూడా తెలుసుకుందాం. తర్వాత మనకి ఇక ఉన్నది సెన్సార్లు. ఈ సెన్సార్లు, ఇది వాటర్ లెవెల్ సెన్సార్స్ ఫ్రెండ్స్. ఈ వాటర్ లెవెల్ సెన్సార్స్ మనకు ఒక్కోదానికి ఇదిగోండి ఇలా నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్ ప్రకారం ఒక్కోదానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఈ వాటర్ లెవెల్కి ఒక 3 పిన్ జాక్ వస్తుంది. దీని నుంచి ఒక సిగ్నల్ పైప్ వెళ్ళిద్ది అనమాట, అది డ్రమ్కి వెళ్ళిద్ది. అవన్నీ మీకు 1 by 1 ఒక్కొక్కటి వివరిస్తాను. వీటిని సెన్సార్స్ అంటారు, వాటర్ లెవెల్ సెన్సార్ అనమాట. ఇది ఫ్రెండ్స్ వాటర్ లెవెల్ సెన్సార్. తదుపరి వీడియోలో మిగతా వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్.